పొరపాటు అన్నది మానవ సహజం. అయితే తరచూ పొరపాట్లు చేయడం సబబు కాదు. అలా పండితులు సైతం పొరపాట్లు చేసిన సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఈ ముచ్చటంతా ఎందుకంటే తెలుగు భాషపై అన్న నందమూరి తారక రామారావుకు ఎంతటి అభిమానమో అందరికీ తెలిసిందే. ఇక దర్శకుడు కె విశ్వనాథ్ చిత్రాలలో సంగీత సాహిత్యాలకు ఎంతటి పెద్దపీట వేస్తారో కూడా తెలుగువారికి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరి కలయికలో రూపొందిన చిన్ననాటి స్నేహితులు అనే చిత్రంలో ఓ పాటలో ఓ భయంకరమైన నెనరు దొర్లింది. సినిమా విడుదలయ్యాక ఆ పాట రాసిన రచయిత డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డిని, సంగీత దర్శకుడు టివి రాజును, గానం చేసిన సుశీలమ్మను అందరూ తిట్టుకున్నారు. ఆ చిత్రంలో ఎన్టీఆర్ కు నిజ జీవితంలోనూ స్నేహితుడైన జగ్గయ్య ప్రధాన పాత్ర పోషించారు. ఆయనకు కూడా భాష మీద ఎంతో పట్టుంది. ఇక ఆ చిత్ర నిర్మాత టివిఎస్ రాజుకు సైతం మాతృభాష తెలుగుపై ఎంతో మమకారం ఉంది. ఇంతమందికి అమ్మ భాషపై ఎంతటి అభిమానం ఉన్నా పాటలో తప్పు దొర్లడం సాహితీ ప్రియులను ఆవేదనకు గురిచేసింది. విషయం ఏమిటంటే, చిన్ననాటి స్నేహితులు చిత్రంలో పిల్లవాణ్ణి ఉయ్యాలలో వేసే సందర్భంలో పాట వస్తుంది. ఆ పాట నోముల పండగ నూరేళ్లు నిండగా అంటూ మొదలవుతుంది. నిజానికి నూరేళ్లు నిండడం అన్న జాతీయాన్ని ఎవరైనా కన్ను మూస్తే ఉపయోగిస్తూ ఉంటాం, లేదా పిన్న వయసులోనే అసువులు బాసిన వారి విషయంలోనూ అప్పుడే నీకు నూరేళ్లు నిండాయా అంటూ వాపోవడం చూస్తూ ఉంటాం. అందువల్ల ఆ పాట నూరేళ్లు నిండగా అంటూ వినిపించగానే సాహిత్యం తెలిసిన వాళ్ళు బాధపడుతూ థియేటర్ల నుండి లేచిపోయారట. అంతటి పరిజ్ఞానం లేని ప్రేక్షకులు ఏమీ పట్టించుకోలేదు. అయితే విమర్శకులు మాత్రం పిల్లవాడి బారసాల సమయంలో నోములు పండగ అన్నది ఎంత బాగుందో, వెనువెంటనే నూరేళ్లు నిండగా అన్న వాక్యం రావడం శుద్ధ తప్పు అన్నారు. ఈ విమర్శ గీత రచయిత శ్రీ నారాయణ రెడ్డి చెవికి సోకింది. ఆయన అప్పుడు తప్పు గ్రహించారు. తాను నోములు పండగ నూరేళ్లు నిండుగా అని రాశానని, ట్రాక్ సింగర్స్ ఎవరో తప్పు పాడితే దానినే గాయని సుశీల కూడా తప్పుగా ఆలపించారని వివరించారు. కానీ ఎన్టీఆర్, జగ్గయ్య, కె విశ్వనాథ్, డివిఎస్ రాజు, టివి రాజు, సుశీలమ్మ ఎంతమంది భాషాభిమానులు ఉండి కూడా తప్పు దొర్లడం క్షమార్హం కాదని పలువురు అభిప్రాయపడ్డారు. అందుకు తరువాత అందరూ చింతించారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ హీరోగా కె విశ్వనాథ్ చిత్రంలో ఇంతటి తప్పు దొర్లడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.